అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ప్రతి దినం మనం ప్రార్థనతో, వాక్యంతో మన దినాన్ని ప్రభువుకు అప్పగిస్తూ మనం ప్రారంభం చేసుకోవాలండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తే నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన స్థితిగతులను, మన పరిస్థితులు అన్నీ ప్రభు చేతిలో ఉన్నాయి గనుక ఆయన మాత్రమే మార్చగలడండి. ఈ దినం దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడట అందరికీ ఉపకారట అండి, కొందరికి కాదు కదా. ఒకరికి చేసి ఒకరు చేయకుండా ఉండలేడు. మనుషులైతే నచ్చేవారికే ఉపకారం చేస్తూ ఉంటారండి, నచ్చని వారిని పక్కకు పెడతారు. కానీ దేవుడట అందరికీ ఉపకారం చేసే దేవుడట. నేను ఇది చెయ్యను అని వదిలిపెట్టే దేవుడు కాదండి. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు మార్చడానికి ప్రభు నీకు దగ్గరగా ఉన్నప్పుడు మనుషులు ఏదో చేస్తారని ఆలోచన చేసే వేళలో మనం దేవుని వెతుక్కోవాలండి. మనుషులను వెతుక్కునే దానికంటే దేవుని వెతుక్కొని, ప్రభువా నాకు ఇది లేదు, నాకు అది కొరదువగా ఉన్నదాన్ని నువ్వు ప్రభు దగ్గర పెట్టినట్టయితే దేవుడు తప్పకుండా ఉపకారం చేసే దేవుడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవట. దేవుని యొక్క కనికరములట ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయట. కొన్ని కార్యాలు అనట్లేదండి, సమస్తమైన కార్యములు. సమస్తము దేవుడు సాధ్యం చేయడానికి అది దేవుని మాత్రమే సాధ్యమండి. మనుషులకు అసాధ్యమవుతుంది కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నది అది వాస్తవం. కాబట్టి దేవుని లేఖనాలు నిజంగా ఆయన కార్యములు సమస్తము జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఇది జరుగుతుంది అన్న వెంటనే తప్పకుండా మన జీవితంలో అది నెరవేర్చబడుతుంది. అంత కనికర సంపన్నుడు దేవుడు. ఆయన కనికరములు మన మీద ఉండాలి అనంటే మనం ఎంత తగ్గింపుతో ప్రభు పాదాలు పట్టుకోవాలండి. ఎంత వేదన కలిగి, నీకు ఎంత బాధ ఉన్నదో, నువ్వు ఎంత కృంగిపోయావో ఆ వేదనలో ప్రభు పాదాలు కనుక పట్టుకున్నట్లయితే ఆయన కనికరం వెంటనే నీ మీదకి వస్తుంది. నీకు ఎలాంటి కార్యాలు మిలిగిపోయాయో తెలియదు కానీ ఆయన నీ సమస్తమైన కార్యంలో నెరవేర్చే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుడి మాటను మనకిస్తున్నాడు. ఇది మన హృదయాల్లో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ అది మనం రిసీవ్ చేసుకున్నట్టయితే ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినాన్ని మరొకసారి మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ప్రతిదినం మేము ప్రార్థిస్తుంటున్నాం. ఏ కార్యముల వల్ల జీవితంలో నెరవేర్చబడలేదో నువ్వు కనికర సంపన్నుడో ప్రభా, ప్రతి బిడ్డలో ఉన్న వెలితి యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. నువ్వే సహాయం దయచేసి బిడ్డలందరిని ఆదరించమని, దీవించమని యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.